హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈస్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఓపెన్ ఎస్ఎస్సి, ఓపెన్ ఇంటర్ ఎలా చదవాలి, అసలు దీనికి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దీనికి ఎలా అడ్మిషన్స్ తీసుకోవాలి, అసలు దీంట్లో ఏమైనా మెటీరియల్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా, అసలు దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఓపెన్ ఇంటర్, ఓపెన్ ఎస్ఎస్సి ఈ రెండు కూడా మనం తీసుకున్నట్టయితే ఇవి అసలు ఎవరి కోసం పెట్టినవి అంటే, ఒక ఈజీగా ఎడ్యుకేషన్ అనేది మహిళలు ఉద్యోగ రీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ, లేదా మ్యారేజెస్ అయిపోయి కానీ, ఎవరైతే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వెళ్ళలేక చదువుకి దూరం అవుతారో వాళ్ళందరి కోసం మనకి ఏపీఓఎస్ఎస్ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు, అలాగే టీఎస్ఓఎస్ఎస్ అంటే తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మరి దీనివల్ల ఏమైనా మనకి ఒక రెగ్యులర్గా కాలేజీకి కానీ స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ చదివినా, లేదా కాలేజీకి వెళ్ళి ఇంటర్మీడియట్ చదివినా వాళ్ళతో సమానమైన అర్హత ఉంటుందా అంటే 100% కూడా అర్హత ఉంటుందండి. మనం రెగ్యులర్ స్కూల్ స్టడీస్ ఎలాగైతే మనం చేసుకుంటామో అలాగే ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ పాస్ అయినా అదే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీళ్ళు కూడా అలాగే ఓపెన్ ఇంటర్ ద్వారా పాస్ అయిన వాళ్ళకి కూడా అదే వాల్యూ అనేది ఉంటుంది. అంటే రెండు సర్టిఫికెట్స్ కూడా అంత వాల్యూ ఉంటాయి. అయితే ఇందులో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఏజ్ కానీ ఒక క్వాలిఫికేషన్స్ కానీ ఏమి ఉండాలా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఎవరైనా ఓపెన్ ఎస్ఎస్సి చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ 2024 అక్టోబర్ 31వ తారీఖు నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలండి. అదే ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళైతే అదే డేట్కి 2024 అక్టోబర్ 31వ తారీఖుకి 15 ఇయర్స్ నిండి ఉండాలి. ఇక 10th క్లాస్ ఎవరైనా చేయాలనుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ అనేది ఏమీ అవసరం లేదు. మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ 14 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది. అదే ఓపెన్ ఇంటర్ కానీ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. వాళ్ళు ఓపెన్ ఎస్ఎస్సి ద్వారా పాస్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా రెగ్యులర్గా ఎస్ఎస్సి చదివిన వాళ్ళు అవ్వచ్చు. ఏదైనా ఒక రికగ్నైజ్డ్ స్కూల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఓపెన్ ఇంటర్ అనేది చేయొచ్చు. ఇకపోతే సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి అంటే, మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఒక 5 సబ్జెక్ట్స్ మీరు ఎంచుకుంటే సరిపోతుంది. ఓపెన్ ఇంటర్ అయినా, ఓపెన్ 10th క్లాస్ అయినా 5 సబ్జెక్ట్స్ చేసుకుంటే సరిపోతుంది. 5 సబ్జెక్ట్స్ కూడా మనకి 2 పార్ట్స్గా ఉంటాయి. అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి అని 2 పార్ట్స్ చేస్తారు. గ్రూప్ ఏలో లాంగ్వేజెస్ ఉంటాయి, అలాగే గ్రూప్ బిలో కూడా గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన 5 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. అంటే కంపల్సరీ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, అలాగే గ్రూప్లో కొన్ని సబ్జెక్ట్స్ తీసుకొని టోటల్గా మీరు 5 సబ్జెక్ట్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 5 సబ్జెక్ట్స్ మీరు ఎప్పటిలోగా పూర్తి చేయాలి అంటే దీనికి ఏమైనా టైం ఉంటుందా, లిమిట్ ఏమైనా మ్యాక్సిమం లిమిట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. దీనికి 5 ఇయర్స్ టైంలోపు మీరు దీన్ని ఫినిష్ చేసుకోవాలి. 5 ఇయర్స్లో 9 టైమ్స్ మీరు ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కానీ, సప్లై ఎగ్జామినేషన్స్ కానీ ఎలా అవనండి, ఒక 9 టైమ్స్ ఎగ్జామినేషన్స్ రాసి మొత్తానికి 5 ఇయర్స్లో మీరు ఈ ఓపెన్ ఎస్ఎస్సి కానీ, ఓపెన్ ఇంటర్ కానీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఇలా చదవడానికి మరి కాలేజీకి కూడా వెళ్ళాం కదా, స్కూల్స్కి వెళ్ళినప్పుడు మేము ఎలా చదువుతాం, మాకు మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే, మెటీరియల్ మీకు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో మీకు డైరెక్ట్గా ఒక సులభ పద్ధతిలో మీకు మెటీరియల్ అంతా తయారు చేసి, ఆ మెటీరియల్ మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏ అడ్రస్ అయితే మీరు ఇచ్చారో మీ ఇంటి అడ్రస్కే వాళ్ళు స్వయంగా పంపిస్తారు. ఆ మెటీరియల్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదు మేము ఇంకా ఓన్గా మేము చదువుకోలేము, మేము ఏమైనా క్లాసెస్ కూడా వెళ్ళాలని ఉంది, మాకు వెళ్ళడానికి అవుతుందా అంటే మీ అందరికీ అందుబాటులో, ఎందుకంటే డ్యూటీస్ చేసేవాళ్ళు ఉంటారు, బిజినెస్ పరంగా ఉండేవాళ్ళు ఉంటారు, సగం జాబ్స్ చేసేవాళ్ళు, డిఫరెంట్ మెంబర్షిప్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. మరి మీ అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి హాలిడేస్లో కొన్ని హాలిడేస్ ఉంటాయి. ఆ హాలిడేస్లోని రెగ్యులర్ క్లాస్ వర్క్ కూడా కావాలంటే మీరు ఆఫ్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చు. అంటే మీరు ఆ క్లాసెస్కి వెళ్ళొచ్చు. మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే, ప్రత్యేకించి కొన్ని స్కూల్స్ ఈ ఓపెన్ ఎస్ఎస్సి ఎవరైనా కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే ఓపెన్ ఇంటర్ వాళ్ళ కోసం అయితే కొన్ని కాలేజెస్, జూనియర్ కాలేజెస్ని సెలెక్ట్ చేస్తారు. మీరు అక్కడికి సెలవు పూటల్లో అంటే సండేస్ కానీ, సెకండ్ సాటర్డేస్ కానీ, పబ్లిక్ హాలిడేస్లోని వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కంపల్సరీ వెళ్ళాలని లేదు, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. అక్కడ కూడా క్లాసెస్ అవుతాయి. లేదు మీరు ఇండివిజువల్గా మీకు ఇచ్చిన మెటీరియల్తో మీరు చదువుకుంటానంటే చదువుకోవచ్చు. మీకు సబ్జెక్ట్స్ కూడా చాలా లిమిటెడ్గా 5 సబ్జెక్ట్స్ కాబట్టి ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు.
అయితే 5 సబ్జెక్ట్స్ ఒకేసారి రాయాలా, ఎన్నిసార్లు రాయాలి అంటే ఒక ట్రిప్కి ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు నచ్చిన సబ్జెక్ట్స్ రాయొచ్చండి. ఒక్క సబ్జెక్ట్ రాస్తారా మీ ఇష్టం, ఒక సబ్జెక్ట్ రాసుకోండి. నెక్స్ట్ టైం 2 రాయండి. ఎందుకంటే మీరు డిఫరెంట్ డ్యూటీస్లో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు చదవలేకపోవచ్చు, 5 సబ్జెక్ట్స్ ఒకసారి రాయలేకపోవచ్చు. ఈసారి 2 రాసుకోండి, నెక్స్ట్ టైం ఒక 3 రాయండి, నెక్స్ట్ టైం 1 రాయండి. మొత్తం టోటల్గా మీరు 5 సబ్జెక్ట్స్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ ఇంటర్ అయినా, ఓపెన్ 10th క్లాస్ అయినా. అయితే వీటికి అడ్మిషన్ ఎలా పొందాలంటే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరు తెలంగాణ స్టేట్ అయినా, ఆంధ్ర స్టేట్ అయినా, దీనికి సంబంధించి ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఆంధ్ర వాళ్ళైతే ఏపీఓఎస్ఎస్ వెబ్సైట్ ద్వారా, అలాగే తెలంగాణలో అయితే టీఎస్ఓఎస్ఎస్ ద్వారా, ఈ వెబ్సైట్స్ ద్వారా వాళ్ళు మీకు మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా చేస్తారు. దీనికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీజు అనేది ఉంటుందండి. జనరల్గా అడ్మిషన్ ఫీజెస్ అయితే 1400, 1500 వరకు అడ్మిషన్ ఫీజు ఉంటుంది. కొంత రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 200 వరకు ఉంటుంది. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కలిపి ఒక 2000 లోపే మీకు ఉంటుంది. సో ఇందులో కూడా మీకు రాయితీ ఉంటుందండి. ఇందులో కొంతమందికి అంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే ట్రాన్స్జెండర్స్, మాజీ సైనిక ఉద్యోగులకి, ఇటువంటి కొంతమంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇందులో కూడా ఈ అడ్మిషన్ ఫీజులో కూడా కొంత రాయితీ ఉంటుంది. మహిళలకు కూడా ఇందులో రాయితీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా వాళ్ళు ఫీజు విషయంలో కూడా రాయితీ తీసుకొని హ్యాపీగా అడ్మిషన్ చేసుకోవచ్చు. మరి ఇంత ప్రాసెస్ చేసినటువంటి ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th పాస్ అయిన తర్వాత మనకి బెనిఫిట్స్ ఏంటి అని మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. దీనికి బెనిఫిట్ ఏంటంటే ఒక రెగ్యులర్ 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్కి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో అన్ని బెనిఫిట్స్ కూడా ఓపెన్ 10th క్లాస్ ద్వారా పాస్ అయిన స్టూడెంట్కి ఉంటాయి. అలాగే ఒక రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్కి ఏ బెనిఫిట్స్ ఉంటాయో అన్ని బెనిఫిట్స్ ఈ ఓపెన్ ఇంటర్ ద్వారా పాస్ అయినటువంటి స్టూడెంట్కి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంటర్ వాడికి తీసుకున్నట్టయితే డిగ్రీ జాయిన్ అవ్వచ్చు, అలాగే ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంసెట్ రాసి ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, డిగ్రీ బీఎస్సీ, బీఏ, బీకామ్ చేసుకోవచ్చు, అలాగే ఏమైనా జాబ్స్కి వెళ్ళొచ్చు. ఆల్ బెనిఫిట్స్ రెగ్యులర్ వాళ్ళతో సమానమైన బెనిఫిట్స్ అన్నింటిని కూడా వీళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉపయోగించుకోండి. ఇంతవరకు ఎవరైనా 10th కూడా నేను పాస్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఓపెన్ ఎస్ఎస్సి అప్లై చేయండి. ఎవరైనా ఇంటర్మీడియట్ 10th వరకు కంప్లీట్ చేయలేకపోయాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఓపెన్ ఇంటర్ చేసుకోండి. అంత ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కానీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ కానీ రాసి ఫెయిల్ అయిపోయారు, ఎప్పటికీ మీరు పాస్ అవ్వట్లేదు అనుకోండి, అటువంటి వాళ్ళు ఈజీగా ఈ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఈ ఓపెన్ ఎస్ఎస్సి కానీ ఓపెన్ ఇంటర్ కానీ చేసుకోవచ్చు. మీరు 10th క్లాస్ కట్టారు, 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు, కానీ రెగ్యులర్ 10th క్లాస్ కట్టారు కానీ మీరు ఫెయిల్ అయిపోయారు. మీరు ఇప్పుడు ఓపెన్ ఎస్ఎస్సి ద్వారా మీరు 10th క్లాస్ కంప్లీట్ చేయలేకుంటారు. ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ అక్కడ మీరు పాస్ అయిన సబ్జెక్ట్స్ ఏమైనా ఒక 2 ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఓపెన్ ఎస్ఎస్సి మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ కానీ ఆ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఆ 2 సబ్జెక్ట్స్ వరకు మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఇవి కూడా కేవలం 2 సబ్జెక్ట్స్ వరకు మీకు కన్సిడర్ చేస్తారండి. అంటే ఆల్రెడీ ఉన్న 5 సబ్జెక్ట్లో 2 సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ కవర్ అయిపోయినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ పాస్ అయ్యారు అనుకోండి 10th క్లాస్లో, ఇక్కడ మీరు ఓపెన్ ఎస్ఎస్సిలో కూడా మ్యాథ్స్, సోషల్ కానీ ఉన్నట్టయితే ఈ 2 కూడా మీరు రాయక్కర్లేదు. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు రాసుకుంటే సరిపోతుంది. అంటే ఎంత ఈజీగా మీరు ఓపెన్ ఎస్ఎస్సి కానీ ఓపెన్ ఇంటర్ కానీ పాస్ అవ్వచ్చు ఆలోచించండి. సో ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు ఎవరూ మిస్ చేసుకోవద్దు. హ్యాపీగా దీన్ని అప్లై చేయండి, ఈజీగా మీరు పాస్ అవుతారు. మీ లైఫ్లో మీరు ఒక క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.